హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇది చూసారా, ఈరోజు మీకు తండూరి చికెన్ చేసి చూపిస్తామని ఈరోజు చికెన్ తెచ్చాను. తండూరి చికెన్ ఇది ఒక కోడి, ఇది 2 భాగాలుగా చేశాను. పెద్ద కోడి తెచ్చేసారు, అందువల్ల 2 భాగాలుగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి కోడికి. ఇది 2 ఇట్లా ఘాట్లు పెట్టుకొని మసాలా పొయ్యాలి. చూస్తాం ఇప్పుడు మసాలా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు కలుపుకుంటాము. చూడండి, కారం చూసారా, కారం, సాల్టు, అల్లం పేస్టు, గరం మసాలా, చాలు, ఇది ఎక్కువ వేయండి నేను గరం మసాలా, కొంచెం పసుపు, ధనియాల పొడి వేస్తాం. ఇప్పుడు ధనియాల పొడి ఇవ్వండి, ధనియాల పొడి, ఇంకా కొంచెం పెరుగు, దాని నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ చూసారా, కొంచెం ఆయిల్ వేస్తాము ఫ్రెండ్స్. మేమైతే ఇలాగే చేసుకుంటాను. నేను ఎలా చేస్తానో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. ఇది కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు కలుపుకుంటాము. చూసారా, కలుపుకుంటాము. ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకుంటాము. చూసారా, ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఈ చికెన్కి పట్టిస్తాము. చూసారా, ఇప్పుడు దీన్ని ఇట్లాగా ఈ ఘాట్లకి అంతా పట్టియాలన్నమాట. ఇట్లా బాగా మసాలా బాగా పట్టించుకోవాలి. చూస్తున్నారా, మేమైతే ఇట్లాగే చేసుకుంటాం. నేనైతే ఇలాగే చేస్తానండి తందూరి చికెన్. బజార్లో చేసినట్టు ఏమో నాకు తెలియదు. నేనైతే ఇది ఇట్లాగే చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటుంటానో అలాగే నేను వంటలు చూపిస్తున్నాను, అంతేగాని ఏరేగా నేను చూపించలేదు. ఇవ్వండి, ఇట్లాగా మసాలా బాగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లకి ఇలాగ బాగా మసాలా కుచ్చుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, మనం మొత్తం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో ఇలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారా అండి. మనం అసలు ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా బాగుంటుందండి. వాళ్ళు వేసే మసాలా లేకపోయినా మనం కాడున్న మసాలాలు వేసుకున్నా సరే, మనం ఇంట్లో చేసుకుని తినేదానికి బయట తెచ్చుకుని తినేదానికి చాలా తేడా ఉంటుంది. మనం ఎంతైనా బాగుంటుంది మనం చేసుకునేది. చూసారా, అట్టనే హోటళ్ళలో బాగుండదని నేను అన్ను, కానీ సింపుల్గా అయినా మనది బాగుంటుంది కదా. మనం ఇంట్లో చేసుకుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడో నూనె కాసి పోసుంటారు, మనం ఫ్రెష్గా వేసుకుంటాం నూనె. చూసారా అండి, ఇలాగా బాగా ఇట్లా హోల్స్లలో ఇలా పెట్టేసుకొని బాగా గుచ్చుకున్నాం కదా. చూసారా, దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని. చూస్తున్నారా, ఇప్పుడు దీనికి కూడా ఇలాగే పట్టించుకుంటా. ఇంకండి, సరేనా, బాగుంది కదా కలర్ఫుల్గా. కంట పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు దీనికి కూడా పెట్టేసుకుంటాం అండి. చూస్తున్నారు కదా, 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా కూలింగ్కి బాగా మసాలా బాగా పడుతుంది. అప్పుడు మనం నూనెలో వేసుకుంటాము. ఇట్లాగనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా మసాలాలు పట్టాలన్నమాట. అప్పుడే టేస్ట్. చూస్తున్నారు ఎంత బాగా మసాలా, మంచి స్మెల్ వస్తుందండి, వాసన, పచ్చిది వాసన వస్తుంది, స్మెల్ మసాలా అండి. బాగా ఈ ఘాట్లకి బాగా కూర్చాలన్నమాట. అప్పుడు మసాలా లోపల కండకి బాగా పడుతుంది. ఇట్లా బాగా కూర్చుకుంటే మసాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడతాము. బాగా పెట్టేస్తే డీప్ ఫ్రిడ్జ్లో
ఓకే, దీన్ని చూస్తున్నారా? ఇదండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడతాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు ఒక 1 అవర్ అటు పెట్టుకుంటే మూత వేద్దాము. మూత పెడతాము. ఓకే, ఒక 1 అవర్ తర్వాత తీద్దాము. ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటాము. చూసారా, 1 అవర్ అయ్యింది పెట్టి ఫ్రిడ్జ్లో తీస్తాము. చూస్తున్నారు కదా, పాన్ పెట్టుకొని నూనె వేడెక్కాక నూనె పోసుకుంటాము. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది పాను. ఇప్పుడు నూనె పోస్తాము. చూసారా, నూనె పోసాను. వేడెక్కనిద్దాము బాగా. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఇది మసాలా వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వేస్తాము. చూసారా? ఓకే, చూసారు కదా ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా మంచి వాసన అయితే వస్తుంది. ఉప్పు కూడా సరిపోయింది, చూసాను ఇందాక. చూస్తున్నారు కదా, ఇది బాగా కాలనిద్దాము. ఫ్రెండ్స్, చూసారా బాగా కాలుతుంది కదా. ఇప్పుడు పైన ఇట్లాగా కొంచెం నూనె ఇట్లా వేసుకుంటుంటే ఈ పైన కూడా తొందరగా కింద కాలిన దాంతో పాటు ఒకేసారి ఇది కూడా కాలుతుంది అనమాట. చూసారా, ఇట్లా పోసుకోవాలి నూనె. అప్పుడు నీకు ఒకేసారి పైన కూడా ఇది అవుతుంది. చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. నేను చెప్పడం కాదు, మంచి వాసన వస్తుంది. చికెన్ మామూలుగానే వాసన, మంచి వాసన వస్తుంది. చూసారా, కాలనిద్దాము. ఫ్రెండ్స్, చూసారా బాగా కాలుతుంది కదా ఎర్రగా. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటాము ఆ పక్కకి. ఇప్పుడు ఆ పక్కకు తిప్పుకుంటాము. చూస్తున్నారు కదా, ఇట్లా నూనె పోస్తుంటే బాగా మసాలా పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటాము అవతల పక్కకి. చూసారా, బాగా కాలింది కదా ఈ పక్క. ఇప్పుడు ఆ పక్క కాల్చుకుంటాం. చూడండి ఎంత బాగుందో చూడండి. దీనిలోకి ఒకసారి నేను నిమ్మకాయ పచ్చడి చేసి చూపించాను చూసారా. పండు మిరపకాయలు నిమ్మకాయ రసంతో ఒక పచ్చడి చేశాను, మీకు గుర్తుందో లేదో. ఆ పచ్చడి గానైతే దీనిలోకి చాలా బాగుంటుందండి, దానిలో నంచుకొని తింటేను. కానీ ఇప్పుడు పండు మిరపకాయల సీజన్ కాదు కాబట్టి నేను చేయలేదు. కానీ ఆ నిమ్మకాయ పచ్చడి ఉంటుంది, పండు మిరపకాయలు వేసి నిమ్మకాయతో గరం మసాలా అవన్నీ చేస్తాను కదా. ఒకసారి మీకు నిమ్మకాయ పచ్చడి అండి, ఇది పండు మిరపకాయ, ఇది చాలా బాగుంటుందని చెప్పి చూపించాను. ఆ కారంగానైతే దీనిలోకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు, బాగా కాలుతుంది. ఇప్పుడు ఆ పక్క బాగా కాల్చుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇటు తిప్పుకుంటాము. ఇటు బాగా కాలింది కదా, మళ్ళీ కాస్త ఆ పక్క కూడా తిప్పుకుంటాము. తిప్పుతాము. ఫ్రెండ్స్, చూసారా బాగా కాలుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మామూలుగా అయితే ఫస్ట్ వేస్తారు, కానీ నేను మధ్యలో వేస్తున్నాను. చూసారా, అంటే ఇప్పుడు ఎందుకు వేస్తాను అంటే ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ఫ్లేవర్ బాగుంటుంది కదా, వాసన మంచి వాసన. ఇప్పుడు బాగుంటుందని ఇప్పుడు వేసాను నేను. ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది కరివేపాకు, అందుకని నేను ఫస్ట్లో వేయలేదు, ఇప్పుడు వేసాను. ఇప్పుడైతే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇంకొంచెం కాలితే తీసేస్తాము. ఫ్రెండ్స్, కాలిపోయింది. ఇప్పుడు తీసుకుంటాము. చూసారా, బాగా కాలిపోయింది కదా, బాగా ఎర్రగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకుంటాము. చూసారా, చాలా బాగుంది కదా. చూడండి, తందూరి చికెను ఇలాగే తింటాము. కొంచెం టేస్ట్ చూస్తాము. సరిపోయిందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగే చేస్తాను. నేను అలా చేస్తాను, అలాగే మీకు చూపించాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా మంచి వాసన వస్తుంది. నా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను అండి.
దండి తండూరి చికెన్ చాలా బాగుంది కదా, చూడడానికే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉంటానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఈ వీడియో మీద కామెంట్ తప్పకుండా తెలియజేయండి.